ఆత్మబంధువులందరికీ ఆత్మీయ వందనాలు. ఫస్ట్ ఆడియో. సంక్రాంతి పండగకి మనకి ప్రకృతి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకునే అవకాశాన్ని, శ్వాసానుసంధానం, బర్త్ అండ్ మెడిటేషన్ అంటూ మన చెప్పాలి అంటే ఆమె గురించి వర్డ్స్ లేవేమో అనిపిస్తుందండి. అంత ఉన్నతమైన మాస్టర్ ఎం స్వర్ణలత గారి ట్రాన్స్లేషన్లో ఈరోజు మనము ముందు మాట ఏంటో తెలుసుకుందాము. మనిషి నిరంతరం శాంతి, నిశ్చలత, ఆశీర్వాదం, వివేకం మరి ఆనందాల కోసం వెతుకుతూ ఉంటాడు. జ్ఞానం, వివేకాల ద్వారా పొందే ఈ శాశ్వతానందం కోసం మనం అందరం ప్రయత్నిస్తూ ఉంటాం. మనలోని అవివేకాన్ని పోగొట్టుకుంటే వివేకం పొందుతాం. అది ఒక సామాన్యమైన అతి సులభమైన విధానం. ధ్యానంతో పొందుతాం. ప్రపంచవ్యాప్తంగా సాధన చేయబడుతున్న ఆనాపానసతి ధ్యానం అత్యంత సులభమైనది. పాళీ భాషలో ఆనాపానసతి అనే మనం శ్వాస మీద ధ్యాస అంటాం. అంతరంగ జాగృతి కోసం అతి సామాన్యమైన మరి అతి శక్తివంతమైన విధానాన్ని బుద్ధుడు కనిపెట్టాడు. ఈ ఎరుకతో శ్వాస సాధన చాలా సామాన్యమైనదైనా దాని ఫలితం మాత్రం అత్యంత గాఢమైనవి. విజయం సాధించాలంటే ప్రతిరోజు సాధన చేయాలి. సాధన చేస్తూ మన శ్రద్ధనంతా మన అసాధారణమైన సహజమైన శ్వాసపై కేంద్రీకరించాలి, వేరే దేని మీద కాదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ PSSMను బ్రహ్మర్షి పత్రిజీ ప్రారంభించారు. ఆనాపానసతి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి యొక్క ప్రయోజనాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయటమే దీని ఏకైక లక్ష్యం. 1990 నుంచి శ్వాస మీద ధ్యాస సాధన ద్వారా లక్షలాది మంది ఆరోగ్యవంతులై ఆనందంగానూ ప్రశాంతంగానూ జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అసలే ఆధ్యాత్మికత మరి శాస్త్రీయ జ్ఞానాన్ని అందించటంలో ధ్యాన సాధన మరి ఆత్మ విజ్ఞాన అంశాలను అందించటం కోసం బ్రహ్మర్షి పత్రిజీ నిర్దేశకత్వంలో స్పిరిచువల్ ఇండియా 2003 మరి స్పిరిచువల్ సైన్స్ 2010 పత్రికలు మార్చే ప్రారంభించబడ్డాయి. ప్రారంభించిన నాటి నుండి ధ్యానం మరి ఆధ్యాత్మికతలకు చెందిన అనేక మంది ఆధ్యాత్మికవేత్తల గొప్ప వ్యాసాలను విజయవంతంగా ప్రచురించాము. విశ్వ వివేకాన్ని ప్రపంచానికి అందించటంలో వారి కృషికి, అంకిత భావానికి మా ప్రణామాలు. ఈ శ్వాసానుసంధానం పుస్తకం కోర్చటంలో లక్ష్యం సత్యాన్వేషకులందరికీ గొప్ప వ్యక్తుల అంతర్దృష్టులు మరి వివేక బోధనలు చేరవేయడం. ఈ విషయాల గురించి మరింత సమాచారం కోసం ఆయా ప్రచురణలు వారి వెబ్సైట్లను సందర్శించండి అని చెప్తున్నారు. కె వేణు గోపాల్ రెడ్డి గారు సహ వ్యవస్థాపకులండి. అయితే మాస్టర్స్ ఇప్పటి వరకు మనము ఓషో గారు అయితే ఎక్కడైనా స్పీచెస్ ఉంటవి, అవి మనకు అందించడం జరుగుతూ ఉంటాయి. ఏడ్చి కూర్చి అట్లానే ఒక సబ్జెక్ట్ వైజ్గా మనం తెలుసుకుంటూ వచ్చాము. బట్ ఈ బుక్ ఏంటంటే అనేక మంది మాస్టర్స్ అనేక చోట్ల ప్రవచించినవి అన్నీ మనం అందరం చదవకపోవచ్చు, తెలుసుకోకపోవచ్చు కదా. వాటన్నిటినీ ఒక పూలమాలగా చేసి శ్వాసానుసంధానం అంటూ అందించారు. మరి ఎప్పుడు ఒక కొత్తదనం ఉండాలండి, ఎప్పుడు ఒకటే అయితే ఎలా ఉంటుంది. సో మరి ఈ కొత్తదనాన్ని కూడా అందుకుందామా. ఓషో చెప్తున్నారు, ధ్యానం అంటే మనసును వదిలి బయటకు వెళ్ళటం, మనసును వదిలి ఆకాశంలో మనోరాహిత్య స్థితిలో విహరించటం. ఆ మనోరాహిత్యంలో మీకు అంతిమ సత్యం అంటే ధర్మం తెలుస్తుంది అంటున్నారు. అదే గ్రేట్ మాస్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చెప్తున్నారంటే, ధ్యానం అనే మహా అద్భుత లోకానికి ఉత్తమ మార్గం శ్వాస. ఆరోగ్యం అనే మహాద్భుత ప్రపంచానికి సూటి అయిన త్రోవ శ్వాస. ప్రశాంతత అనే మహాద్భుత తలుపు ఉన్నత ద్వారం శ్వాస. దివ్యచక్షు అనే మహాద్భుత జగత్తు యొక్క పదమే శ్వాస అంటున్నారు. ఓషో అండి ఆనాపానసతి యోగం అంటూ ఏం చెప్పారో చూద్దామా.
అంతర్సూర్యుడనే ఎరుకను సృష్టించడానికి బుద్ధుడు అత్యంత శక్తివంతమైన ఒక విధానాన్ని కనుగొన్నాడు. అది యోగంగా ప్రాచుర్యం పొందింది. అది లోనికి వస్తున్నా మరి బయటకు వెళ్తున్నా శ్వాసపై ధ్యాస నిలపటం. మనం నిరంతరం శ్వాసిస్తున్నాం, కానీ దాని పట్ల ఎరుక లేదు. శ్వాసయే ప్రాణం, అదే ముఖ్య శక్తి, ప్రాణాధారం, మౌలికం, జీవం. అయినప్పటికీ దాని పట్ల ఎరుక ఏమాత్రం లేదు. ఎంతో యాంత్రికంగా జరుగుతుంది. ఎరుకతో శ్వాసించండి. 2 విషయాలను ఏకకాలంలో చేయటానికి బుద్ధుడు శ్వాసను వాహకంగా ఉపయోగించాడు. వాటిలో మొదటిది ఎరుకను సృష్టించటం, మరొకటి ఆ ఎరుక శరీరపు అణువులోకి చొచ్చుకొని పోవటం, అనుమతించటం. ఆయన ఎరుకతో శ్వాసించండి అని చెప్పాడు. దాని అర్థం ప్రాణాయామం చేయమనో యోగ విధానంలో శ్వాసించమనో కాదు. శ్వాసను ఏమీ మార్పు చెందించకుండా ఎరుకకు లక్ష్యంగా చేసుకోమని. మీ శ్వాస ప్రక్రియను మార్చవలసింది ఏమీ లేదు. అంటే బలవంతంగా పీల్చి బలవంతంగా వదలటం అలా కాదండి. శ్వాసని ఇలా చేయాలి అలా చేయాలని నిబంధన లేకుండా సహజంగా జరుగుతూ ఉన్న శ్వాసని గమనించటమే బుద్ధ భగవానుడు చెప్పాడు అని చెప్తున్నారు కదా. శ్వాసతో పాటు గమనం, శ్వాసతో పాటు చలించండి. మీ శ్రద్ధను శ్వాసపై ఉంచి దానితో సాగిపోండి. 1 గంట చాలు. చూడటానికి అది ఎంతో తక్కువ సమయం వల్లే కనిపిస్తుంది, కానీ కాదు. మీరు ఎరుకతో ఉండటానికి ప్రయత్నిస్తే 1 గంట 1 శతాబ్దం వల్లే అనిపిస్తుంది. సాధారణంగా మీరు 5-6 క్షణాల కంటే ఎక్కువ సమయం ఎరుకలో ఉండరు. శ్వాస మీద ధ్యాసతో ఉండటం అంటే ఆలోచన లేకుండా ఉండటం. ఆలోచనలు మీ శ్రద్ధను మళ్లిస్తాయి. ఈ విధంగా ఉంటే ఆలోచనలు అప్రయత్నంగా ఆగిపోతాయి. ఒకేసారి శ్వాస పట్ల ఎరుకతో ఉండటమో ఆలోచించటమో జరగదు. మీ మనసులో ఒక ఆలోచన మెదిలితే మీ శ్రద్ధ శ్వాస నుంచి మళ్లిపోతుంది. ఒకే ఒక్క ఆలోచన మీ శ్వాస ప్రక్రియ పట్ల ఎరుకను కోల్పోయేటట్లు చేస్తుంది. మీరు దానిని ఎక్కువగా చేయడానికి ప్రయత్నించిన కొద్దీ, దానికోసం శ్రమించే కొద్దీ మీరు మరింత సచేతులవుతారు. మీలో ఎరుక పెంపొందుతుంది. అది క్లిష్టం, కష్టం, కానీ ఒకసారి సాధించగలిగితే మీరు వేరే వ్యక్తిలా మారిపోతారు. మరో విభిన్నమైన ప్రపంచంలో భిన్నమైన వ్యక్తిలా ఉంటారు. స్వల్ప విరామం. శ్వాసతో పాటు ఎరుకతో ప్రవహించండి. అప్పుడు మీలో ఒక ఎరుక కేంద్రాన్ని సృష్టిస్తారు. అప్పుడు మీ శరీరం విశ్వంగా తయారవుతుంది అని బుద్ధుడు చెప్తాడు. శ్వాస పట్ల ఎరుకను సుదీర్ఘకాలం సాధన చేసిన తర్వాత ఎట్టకేలకు మీరు శ్వాసతో నిలిచి ఉంటారు. శ్వాస పట్ల ఎరుక పొందుతారు. శ్వాస నిశ్చలమైనప్పుడు వచ్చే విరామం పట్ల ఎరుక పొందుతారు. శ్వాస లోనికి రావటం లేదు, బయటకు వెళ్ళటం లేదు. శ్వాసల మధ్య ఆ స్వల్ప విరామంలో మీరు మీ కేంద్రంలో ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం విజ్ఞాన భైరవ తంత్రం అనే ఓషో గారి బుక్ ఆడియోస్ చేసుకుంటున్నాం. మేబీ 1 వారం 10 రోజుల్లో ఫస్ట్ పార్ట్ పూర్తయిపోతుంది. దానిలో ఇప్పుడు ఓషో గారు చెప్పినట్టు మనం శ్వాస తీసుకొని వదిలేటప్పుడు ఒక సంధి కాలం అందామో, లేకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆగిపోవటం అందామో, ఒక అది ఎక్స్ప్రెస్ చేయటం కన్నా అండి ఆ గ్యాప్ని మనం పట్టుకోగలిగితే చాలండి. ఒక బుద్ధుడైపోగలము, మరొక లోకానికి ఎగ్జాంపుల్ అయ్యే ఒక కొత్త వ్యక్తిగా కూడా మనం కాగలము. సో రేపటి రోజున బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం వల్ల ప్రయోజనాలంటూ చెప్తున్నారు, తెలుసుకుందామా? కానీ మాస్టర్స్ అందరూ ధ్యానం చేస్తారు, కానీ ధ్యానము అంటే ఏంటి, అసలు శ్వాస ఏంటి, శ్వాసలో ఉన్న శక్తి ఏంటి, శ్వాసానుసంధానం అంటే ఏంటి, లోపలికి ప్రయాణం అంటే ఏంటి, ఇవన్నీ ప్రశ్నలేనండి. మేబీ పీజీకి వెళ్ళినా కూడా ఇవి ప్రశ్నలుగానే ఉంటున్నాయి, ఎందుకంటే మనం ఎల్కేజీలో సరిగా చదవట్లేదు కాబట్టి. సో ఈ పుస్తకం శ్వాసానుసంధానం ఇప్పుడు మనల్ని ఎల్కేజీ నుండి పీజీకి తీసుకెళ్తుంది. మరి పయనిద్దామంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు.